జీవితంలో గుర్తుంచుకునే రెండు విషయాలు. అప్పుడు ఇదే గవర్నమెంట్ ఇట్లాంటి శిక్షణ అంటే పేదలకి శిక్షణ ఇచ్చేసేసి మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎంత ఆనందాన్ని ఇస్తాయి. అర్జున్ గారికి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారికి, గురుమూర్తి గారికి, అధికారులు ఇక్కడ విచ్చేసిన మరి పిఎస్సి ఆస్పిరెంట్స్ మరి ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా నమస్కారం. మరి ఈనాటి మన ముఖ్య అతిథులు గౌరవ మంత్రివర్యులు సమితమ్మ గారికి, వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే కోచింగ్ క్యాంపులు పెడతా ఉన్నారో దీంట్లో మీరందరూ కూడా శిక్షణ తీసుకొని తప్పకుండా వచ్చేటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ మీరు అందరూ కూడా పాస్ అయ్యి తప్పకుండా మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. అనేక మీరందరూ చాలా రోజుల నుండి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు విద్యార్థులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా రాజు గారు చెప్పి వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి కదా. ఏమ్మా సరే ఓకేనండి, రిపీట్ కాకుండా చూసుకుంటాం, అక్కడికి వెళ్ళిపోదాం. లేదు అక్కడ స్టేట్ ప్రోగ్రామ్ అక్కడండి కనపడుతుంది, ప్లీజ్ దయచేసి ఇంక మరొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాం మేము కూడా. థ్యాంక్ యూ. డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది కాబట్టి చాలా రోజుల నుంచి చదువుకున్నటువంటి యువకులు వేచి చూస్తున్నారు. వారికి ప్రయోజనం చేకూర్చి మరి మంచి ఉద్యోగ అవకాశాలు కలగాలని చెప్పి ట్రైనింగ్ ప్రోగ్రాం లాంఛనంగా ప్రారంభం చేయాలని చెప్పి ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీనికి మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించాలని మంత్రి గారితో పాటు స్థానికంగా ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చేశారు. 26 జిల్లాల్లో డిఎస్సి ట్రైనింగ్ చేస్తున్నాము. అయితే స్టడీ సర్కిల్ సెంటర్స్లో స్పేస్ ప్రాబ్లం వల్ల ఇక్కడ లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించి తదుపరి మనం కలెక్టరేట్లో ఎస్ఆర్ శంకరన్ బిల్డింగ్లో సభా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆలస్యమైన దానివల్ల ఈ సమస్య. సో మీ కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆ వివరాలన్నింటినీ కూడా మంత్రి గారి ద్వారా మీకు తెలియపరచాలని చెప్పి మనవి చేస్తున్నా. ఈ కార్యక్రమం ద్వారా అందరూ కూడా లబ్ధి పొంది ఉద్యోగాల్లో స్థిరపడి వారు నచ్చినటువంటి కెరీర్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుతున్నాము. 26 జిల్లాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం ఇదే రోజున జరుగుతోంది. ఒక్కొక్క జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా 220 మంది విద్యార్థులకు లబ్ధి కలిగించేలా ఈ కోచింగ్ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. అటు ఇటుగా 5720 మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చబోతున్నాం. ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలని, నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా లబ్ధి చేకూర్చాలని నిర్ణయం తీసుకొని దాదాపు 4.5 కోట్ల రూపాయల ఖర్చుని ఈ కార్యక్రమంపై మోపడానికి సిద్ధపడిందన్నమాట. ఇంత
అంతటితో ముగించాలని మా గౌరవ మంత్రి గారి సందేశం. కేక్ కటింగ్ చేస్తున్నాం. తల్లిని చెల్లిని ప్రాలుదోలి బాబాయిని గొడ్డలి పొడితో నరికి ఈరోజు సునీతమ్మ గారు దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఈరోజు ఆమె బాధలు మేము వింటూనే ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి మహిళకు, వాళ్ళకే కాదు ప్రతి మహిళకు మేము భద్రత కల్పిస్తామని కూడా తెలియజేస్తున్నాం. కోచింగ్స్ కూడా దగ్గరలోనే డిసెంబర్లో స్టార్ట్ చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా ఇలాంటి కోచింగ్లు తెలియదు, అన్నా క్యాంటీన్లు తెలియదు, మరి ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా సివిల్ సర్వీసు నెక్స్ట్ మంత్లో మేము ఓపెన్ చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేడం, ఇప్పటికే డిపార్ట్మెంట్ తరఫున కోచింగ్ ఇచ్చే కార్యక్రమానికి సంబంధం లేదు. ఈ రోజు కాదు రేపు వస్తుంది మనం నోటిఫికేషన్ ఇస్తాం. విద్యార్థులకి ఎలాంటి కల్పనలు కల్పించబోతున్నారు? వాళ్ళకి 26 జిల్లాల్లో ఓన్లీ ఈ ఉచిత కోచింగ్ సెంటర్లైనా ఆన్లైన్ సెంటర్లు ఏమైనా పెట్టబోతున్నారా? స్టైఫండ్ ఏమైనా ఇస్తున్నారా? వాళ్ళకి కల్పించే వసతులు ఏమేంటి ఒకసారి? ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ కూడా ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా పెడుతున్నాము. అదేవిధంగా విద్యార్థులకు స్టే ఫండ్ కింద ప్రతి నెల అంటే 60 days మనం కోచింగ్ ఇస్తున్నాం. అంటే 2 నెలలు ఇస్తున్నాం. 2 నెలలకు గాను ప్రతి నెలకు 1500 స్టే ఫండ్ అంటే 3000, మెటీరియల్ కోసం 1000 రూపాయలు, ప్రతి విద్యార్థికి 4000 రూపాయలు కూడా అందజేస్తున్నాం. నమస్కారం. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం బాబు వస్తే జాబ్ వస్తుందని నమ్మకంతో ఓటేసి ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరించారో ఆ నమ్మకాన్ని, ఆ మాటని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారనే తెలియజేయాలి. ఏదైతే ఎన్నికల సమయంలో నా తొలి సంతకం డిఎస్సీ అన్నారో ఆ తొలి సంతకం మెగా డిఎస్సీకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారు. 16,345 పోస్టులకు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేయాలి. నిన్నటి రోజు పెట్టిన బడ్జెట్లో కూడా భారీ ఎత్తున అంటే ఎప్పుడూ కని విని విధంగా 39,007 కోట్ల రూపాయలు నిధులు కూడా బడుగు బడిహీన వర్గాల కోసం కేటాయించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి బీసీ బడుగు బడిహీన వర్గాల తరఫున కూడా మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మెగా డిఎస్సికి సంతకం పెట్టారో అదే రోజున మేము కూడా, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో జాబు ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని ఎన్నికల్లో ప్రచారం చేసుకుందే తప్ప మెగా డిఎస్సి కాదు కదా, ఏ ఉద్యోగం ఇవ్వలేదని ప్రజలందరికీ తెలుసు. విద్యార్థులను కూడా దగా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజు డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా, ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఈరోజు ప్రారంభించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. 26 జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజే మొదలుపెట్టాం. అది కూడా ప్రతి సెంటర్లోనూ 220 మంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా 5,720 మందికి విద్యార్థులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎందుకంటే విజనరీ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తారు. మేము ఈ విషయం తెలియజేయగానే ఇంతే కాదు, ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా డిఎస్సి ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా మీరు మొదలు పెట్టండి. ఎందుకంటే ఎంతమంది అన్నా కానీ ప్రభుత్వం ద్వారా ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. బడుగు బడిహీన వర్గాల కోసం అహర్నిశలు పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఈరోజు గుంటూరులో అఫిషియల్గా ఈరోజు గుంటూరులో మేము స్టార్ట్ చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎస్సి కోచింగ్ సెంటర్ ఈ రోజు నుంచి మొదలవుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అందరికీ ఒక చిన్న అందరికీ దయచేసి భోజనం